మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482 99422. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरा जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम राम नाम सुख राम नाम सुख राम नाम सुखधाम. ఇప్పుడు మనం ఈ ప్లేస్ గురించి అడగడానికి సందీప్ భట్ గారు ఉన్నారు. మన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుగు వారు కూడా. అన్న హాయ్ అండి. హాయ్. ఫస్ట్ మా ప్రేక్షకులకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఏంటిది? ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు ఇక్కడ అయోధ్యల రామ ప్రతిష్టాపనంగా అప్పుడు మా స్వామి మనసులో అనుకున్నారు ఒక మాదంలో కూడా అంటే కావాలని జపం స్టార్ట్ చేసినాం. 120 సెంటర్స్ ఓకే. అక్కడ వాళ్ళకి జవాబారి ఇచ్చినాము. మీరు ఎవ్రీ సెంటర్లో 13 crores ఓకే. తర్వాత ఎంత అవుతుందో అంత చేయండి జపం అని చెప్పారు. సో 550 days నుంచి చేస్తున్నాము ఇలా మొత్తం సెంటర్స్లో. 550 crores కింద ఎక్కువ అయిపోయింది. 590 crores దాకా కరెక్ట్ చేశారు. ఇప్పుడు నిన్ననే వరల్డ్ రికార్డ్ బుక్స్లో వచ్చేసింది. నమోదైంది. ఏషియన్ రికార్డ్స్, ఇండియన్ రికార్డ్స్, వరల్డ్ రికార్డులో వచ్చేసింది. సో అప్పుడు ఏమవుతుందో జపం అయిపోయింది. సో ఈ రామ్దేవ్ని రథయాత్ర చేపించినాం. ఓకే. అయోధ్య నుంచి స్టార్ట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. 1 డే అక్కడ రాత్రి నైట్ స్టే మొత్తం చేసి 27 days రథయాత్ర అయిపోయింది. ఓకే. ఇప్పుడు అదేనా? అదే రథం, అదే వాహనం. అదే వాహనంలో ఈ హనుమంతుడు, రామ, భరతుడు, సీతాదేవి వీళ్ళందరూ అంతే మా పంతులు కూడా కూర్చొని మొత్తం రథయాత్ర చేసి 27 days నవంబర్ 26 నైట్కి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడికి వచ్చింది 27 days లో ఎక్కడెక్కడ సెంటర్ ఇచ్చినాం 120 సెంటర్స్లో ఎక్కడెక్కడ జపం ఇచ్చినామో ఆ సెంటర్స్లో మొత్తం పోయి ఇక్కడికి వచ్చి లాస్ట్ నవంబర్ 26 నైట్ ఈవినింగ్ 7 o'clock ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ పూజ చేసి 27కి ఇది స్టార్ట్ అయింది. ఓకే. సో ఇప్పుడు 5 days అయింది, ఇంకా 6 days ఉంది. ఓకే. డిసెంబర్ 7th వరకు. డిసెంబర్ 7th వరకు ఉంది. ఓకే. ఇక్కడ ఎవ్రీ డే ఒక్కొక్క యజమానులు ఉంటారు. అంటే 54 ఇక్కడ ఉంది హోమం కుండం. ఇది మెయిన్. ఓకే. ఇది మెయిన్. ఓకే. మెయిన్ కుండం. ఇక్కడ డైలీ ఇది ఏమంటారు విసర్జనం కాదు. ఓకే. మెయిన్ ఇది ఇక్కడ డైలీ యజమానులు చేంజ్ అవుతూ ఉంటారు. ఓకే. ఇక్కడ చేంజ్ అవుతారు, ఇక్కడ మాత్రం ఫిక్స్ 11 days దాకా అగ్ని అక్కడనే ఉంటది. అవునా? ఓకే. కంటిన్యూస్ ఉంటది. ఓకే. అది ఆర్పేది. ఇక్కడ డైలీ చేంజ్ చేస్తాం మనం. ఓకే. సో ఇక్కడ ఏమైతుందంటే డైలీ రాముడిది పూజ అవుతుంది. ఓకే. తర్వాత హోమం స్టార్ట్ అవుతుంది.
ఎవ్రీ డే ఎవ్రీ హోమకుండానికి 11,000 ఇది స్వాకారం చేస్తాము. 11,000. ఓకే. సో ఒక కుండానికి 5 పంతులు. ఓ 5 పంతులు. సో 54 కూడా 270 పంతులు ఉంటారు ఇక్కడ. ఓకే. ఇక్కడ లోపల మాత్రం 15 పంతులు. 15 పంతులు. ఓకే. లోపల మెయిన్ అది. ఓకే. సో ఇక్కడ డైలీ డే అట్టని హోమం. ఇవాళ ఏకాదశి. అవును. అందుకే ఇక్కడ ఏం హోమం కాలేదు. ఓకే. రెస్ట్ డే. ఏకాదశి తీసి హోమం చేయం. ఓకే. ఓకే. ఇక్కడ అంటే చేంజ్ చేయము. ఇక్కడ ఖాళీ ఇవాళ ఇక్కడ జపం చేసినాం కూర్చొని. జపం చేస్తారు. ఓకే. రేపు పొద్దున మళ్ళీ స్టార్ట్ 6 o'clock. అయిపోయే వెళ్ళాక 2 o'clock అవుతుంది. తర్వాత యాజ్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డే. తర్వాత అక్కడ దేవుడి దగ్గర రామదేవుడి దగ్గర ఇది పల్లకి అంటే పల్లంగంలో అదే పల్లకి అంటారు. పల్లకిని ఊరేగించడం అంటారు. అదే అది డైలీ అవుతుంది. అష్టావధానం సేవ అవుతుంది. ఇవాళ ఏంటంటే భజనం. ఈ రోజు భజన ఫుల్. అవును, ఇప్పుడు జరుగుతుంది అక్కడ. పొద్దున 7 o'clock స్టార్ట్ అయింది. మాతో స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ మేము ఓపెనింగ్ 1 hour ఎవ్రీ ఎవరు తీసుకుర్రో వాళ్ళకి 1 hour ఛాన్స్. ఓకే. స్టాప్ కావద్దు, కంటిన్యూ. ఓకే. రేపు మార్నింగ్ వరకు? రేపు మార్నింగ్ కాదు, ఇవాళ నైట్. రేపు మార్నింగ్ వరకు 6 o'clock అని చెప్పి మార్నింగ్ 6 o'clock. సో కంటిన్యూ అవుతూ ఉంటది. మేము పొద్దున స్టార్ట్ చేసినాం పంతులం 7 to 7:15 to 8:30 అక్కడ మేము చేసినాం. తర్వాత ఇప్పుడు అయితేనే ఉంది అక్కడ. అవును, అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. అదే అవుతుంది. తర్వాత స్వామి గారి దేవుడు వీర్విట్ల అక్కడ పూజ, అక్కడ భజనం అయితే ఉంటది. సో నార్మల్ ఇక్కడ ఇవాళ రాత్రి ఇప్పుడు పూజ ఉంది ఇక్కడ. ఓకే. ఇక్కడ నైట్ పూజ ఉందా? ఓకే. ఇప్పుడు భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని చేయించుకుంటాకి ఏమన్నా ఉందా? అదే ఉంది, కానీ ఫస్ట్ బుక్ అయిపోయింది. ఓకే. ఓకే. ఇంతకు ముందే అది సేవ లిస్ట్ ఉంది. 1,25,000. ఓకే. ఉద్యాష్టమన సేవ అంట. ఓకే. తర్వాత ఇది అన్నదాన సేవ అదొకటి ఉంది. మొత్తం సేవ అది 5,55,000. అదంతా కట్టి ఫుల్ బుక్ అయిపోయింది. ఓకే. ఓకే. మొత్తం ఫుల్ బుక్ అయిపోయింది. ఇక ప్లేస్ లేదు. అదే అంటే ఇది నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఇలాంటిది పెడుతుంటారంటే ఇట్లాంటిది ఏదైనా సందర్భం కావాలి. ఓకే. ఇది రాముడిది మన అయోధ్యలో ప్రతిష్ఠ అయినందుకే ఈ సందర్భం వచ్చింది. ఓకే. అలాగే చూసుకున్నట్టయితే స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది. అదే అందుకే ఇండియాలోనే హైయెస్ట్ 77 feet స్టాచ్యూ పెట్టారు. అది కూడా అది అయోధ్యలో రాముడు ప్రతిష్ఠ అయినందుకే మొత్తం ఇది స్వామి గారి అది మనసులో వచ్చి ఇట్లాంటి చేయాలి ఈ మఠం దగ్గర. అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తే ఇక్కడ నిరూపించారు. మేము అనుకుంటే కాదు, అవును, దేవుడే వీళ్ళతో చేయించుకోవాలంటే చేయించుకున్నారు. సూపర్. నాకు ఈరోజు అంతా ఇప్పటికీ వైపు వేరే ఉంది, ఇలా జలరేస్తుంది అనమాట. ఫీల్ చాలా బాగుంది. ఇప్పుడు గోవాకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు? నేను 2002 మార్చిలో వచ్చిన. మార్చిలో. సో అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా. అప్పటి నుంచి ఇక్కడే ఓన్లీ సేవ, రామసేవ అంతేనా? ఇక్కడనే చదువుకున్నా. 5 years మాకు ఇక్కడ కోర్స్ ఉంటుంది. పడతగాళి మఠ్ 5 years 2007 2008లో అయిపోయింది. 2007లో అయిపోయింది. తర్వాత మా మామ ఉంటుంది ఇక్కడ, పంతులే, పెద్ద పంతులు రామ్నాథీలో. అక్కడ పోయి సెటిల్ అయినాక అక్కడనే ఉండి అక్కడనే పెళ్ళి అక్కడనే ఇప్పుడు అక్కడనే ఉంటుంది. హైదరాబాద్లో అమ్మ నాన్న ఉన్నారు, కావాల్సినప్పుడు పోయి రావడం. అదే పోస్ట్ కాయిన్ ఏదో కూడా రిలీజ్ చేశారు. పోస్ట్ అది 550 years పోస్ట్ స్టాంప్. ఓకే. ఇంకా సిల్వర్ కాయిన్ 550. అది ఎక్కడ ఉంది అన్నది? అది యాక్చువల్లీ ఇప్పుడు స్టాక్ లో కొంచెమే ఉంది. ఓకే. తర్వాత ఇంకా దాన్ని చేస్తారా? ఇప్పుడు మోదీ వచ్చినందుకు దాన్ని రివీల్ చేయడానికి. సో అది మొత్తం ఇప్పుడు కొంచెం కొంచెం రివీల్ చేసినాము. వివిఐపి వాళ్ళకి మనం ఇవ్వడానికి చేశారు. తర్వాత అందరికి ఓకే. స్టాంప్ అయితే ఉంది, కానీ అది ముంబైలో. ఓకే. స్వామి, ఇప్పుడు ఇక్కడికి చాలా మంది భక్తులు ఇప్పుడు విచ్చేస్తుంటారు. వరల్డ్ రికార్డ్ కూడా అయిపోయింది కదా. వసతి అలాగే భోజనం ఎట్లా అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఎవరైనా వస్తే 10 o'clock 11 o'clock బిఫోరే వస్తారు ఇక్కడ. ఎవరైనా లేదా ఎస్టర్డే నిన్న నైటే వస్తారు ఎట్లా. సో వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ ఆఫీస్ ఉంది, కింద ఆఫీస్ ఉంది, తెలుసు, ఎవరైనా అడిగితే చెప్తారు. ఆఫీస్లో పోగానే మేము ఇక్కడ 2 days ఉంటాం, 3 days ఉంటాం. సో ఉన్నప్పుడు రూమ్స్ బుక్ చేసి రూమ్ ఉంది. రూమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అబౌవ్ 100 పైన ఉన్నాయి. ఓకే. సో ఆ రూమ్ ఉన్నప్పుడు పొద్దున టిఫిన్ ఉంటుంది వస్తే. సో ఫ్రీ మధ్యాహ్నం పూజ అవుతుంది, రామదేవునికి పూజ అవుతుంది. ಮತ್ತೆ స్వామి దేవుడు ఇది వీరవిఠల్ పూజ అవుతుంది. అయినాకనే 12 o'clock స్టార్ట్, 12:30కి ఎండ్ అవుతుంది. 12:30కి అక్కడ ఇది ఆకులన్నీ వేసి ఎంతమంది ఉన్నారో చూసుకుంటారు. అన్నదానం డైలీ. ఓ నైస్.
ఇక్కడ ఇంకా నార్మల్ డేస్లో ఇది ఇక్కడ రామనవమి అంటే పెద్ద జాతర అప్పుడు అది చైత్ర మాసంలో వస్తుంది. రామనవమి తెలుసు కదా, చైత్ర మాసంలో వస్తుంది. అప్పుడు ఇక్కడ మినిమం 1 lakh దాకా జనాలు మరి అవుతారు. అందరికి భోజనము మొత్తం ఉంది. ఇప్పుడు అయోధ్య ఎట్లానో సేమ్ అట్లా ఇక్కడ అందుకే ఇప్పుడు అందుకే ఇక్కడ దక్షిణ అయోధ్య అని పేరు కూడా వచ్చింది అన్న. ఇప్పుడు ఇది అంతా స్టార్ట్ అవ్వాలంటే దీనికి మెయిన్ గురువు ఉంటారు కదా, ఆ పెద్ద గురువు ఎవరు, ఇప్పుడున్న గురువు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి? యాక్చువల్లీ పరంపర వస్తుంది. పెద్ద గురువు శ్రీమద్ విద్యాధిరాజ తీర్థ స్వామి. వారు 2013 2015కి ఈ విద్యాధీశ తీర్థ స్వామి శిష్య ఇది ಮಾಡಿದ್ರು. ఇది చేసిర్రు. తర్వాత ఆఫ్టర్ 5 years పెద్ద స్వామి బృందావనం అయిపోయింది. సో ఆఫ్టర్ 2019 కోవిడ్ టైం లాక్డౌన్లో వీళ్ళకి పెద్ద స్వామి పట్టాభిషేకం చేసి మా పెద్ద స్వామి, మేము స్వామి అని చెప్తాము, తెలుగులో మేము గురువు ఏమో చెప్తారేమో. సో అప్పుడు అయిపోయింది. పెద్ద స్వామిది సంకల్పం ఉండేది, ఇది మొత్తం చేయాలి, ఇట్లా చేయాలి, ఇక్కడ రాముడిది హవనం చేయాలి, రాముడిది 77 feet చేయాలి అని విద్యాధిరాజ తీర్థ స్వామి వాళ్ళ మనసులో ఉండేది, ఆలోచన ఉండేది. సో గురువుది పెద్ద స్వామిది మనసులో ఉండేది మొత్తం సంకల్పం. శిష్య స్వామి ఇప్పుడు చిన్న స్వామి ఇప్పుడు మొత్తం చేసి చూపిస్తాం. సూపర్. కానీ దీని వెనకాల చాలా మంది అంటే కృషి ఉంటుంది, అందరు చాలా ఉంటది. అందరం ఉన్నాం ఇందులో, పంతులు కూడా ఉన్నారు. మొత్తం వాళ్ళ అడిగిర్రు మనం చెయ్యొచ్చా, మనం చేద్దాం, ఒక మీటింగ్ చేసి మొత్తం మాట్లాడి మొత్తం సెట్ చేసి ఈ తర మొత్తం చేసినాం. అన్న ఇప్పుడు 77 feet పెట్టడానికి ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ అంటే ఇప్పుడు మా స్వామి ఉన్నారు కదా, ఆ స్వామి వాళ్ళ గురువు విద్యాధిరాజ తీర్థ స్వామి, వాళ్ళ మనసులో ఉండేది ఇట్లా 77 feet రాముడిది ప్రతిష్ట చేయాలి, తర్వాత ఇక్కడ హోమం అవుతుంది కదా, ఇట్లా చేయాలని వాళ్ళ మనసులో ఉండేది. సో గురు సంకల్పము మా ఇప్పుడు ఈ స్వామి నెరవేర్చారు. అట్లనే అయోధ్యలో కూడా రామదేవ్ ప్రతిష్ట అయిపోయింది. అప్పుడు ఈ సందర్భం వచ్చింది. సో మనసులో అనుకొని 120 centersలో ఇతర జపం చేసి మొత్తం రథయాత్ర చేపించి ఆ 27 days రథయాత్ర అయోధ్య నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ November 26 రాత్రి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు తెలుగు వాళ్ళు మీరు ఒకళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కనే. మనకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయటానికి దీని గురించి దేవుడే నిజంగా ఈ తెలుగు ఈ రూపంలో, ఎందుకంటే మనం ఎవరైనా తెలుసుకుని చెప్పడం ఒకటిని, ఇక్కడున్న వ్యక్తి తెలుగులో మన ప్రేక్షకులకు చెప్పడం ఒకటి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. రామ్.